ఎద్దు బేరం. ఒకసారి పాపన్న తన అత్తవారు ఊరు వెళ్ళి అక్కడ పొలాల మీద రావాల్సిన సొమ్ము 300 రూపాయలు వసూలు చేసి ఇంటి మార్గం పట్టి రాసాగాడు. దారిలో అతనికి ఒక హృదయ విదారకమైన దృశ్యం కంటపడింది. దారి మధ్య ఒక లాగుడు బండి నిలబడి ఉన్నది. దానికి ఒక ఎద్దు కట్టి ఉన్నది. బండి మీద ఎత్తుగా ధాన్యపు బస్తాలు పేర్చి ఉన్నాయి. అంత బరువును ఆ బక్క ఎద్దు అక్కడి దాకా ఎలా లాక్కొచ్చిందో పాపన్నకు అర్థం కాలేదు. అది బాగా అలసి నిస్త్రాణగా ఉన్నది. నిర్జనంగా ఉన్న ఆ ప్రాంతంలో పాపన్న కనిపించగానే బండివాడు, అయ్యా, నేను అలా కాలువ దాకా వెళ్ళి దాహం తీర్చుకుని వస్తాను, ఈ బండి కాస్త చూస్తూ ఉండండి అన్న. అలాగే వెళ్ళిరా అని పాపన్న అక్కడే నిలబడ్డాడు. కొంచెం సేపట్లో బండివాడు, నీళ్లు తాగి తిరిగి వచ్చి బతికించారు బాబు, ఈ కాలంలో సహాయపడేవాళ్లే కరువయ్యారండి. బండిని తొయ్యమని పావలా ఇచ్చి 2 మనుషులను పెడితే వాళ్ళు ఇక్కడి దాకా బండిని తీసుకొచ్చి ఇంకా తమ వల్ల కాదని వెళ్ళిపోయారండి. ఒక్కడిని ఏం చావును అని పాపన్నతో అని హైహాని ఎద్దును అదిలించసాగాడు. ఎద్దు బండిని లాగడానికి ప్రయత్నించింది కానీ బండి మటుకు కదలలేదు. బండివాడు ఎద్దును బాధసాగాడు. పాపన్న బండివాడి చేతిలో ఉండే కర్ర లాగేసి, నువ్వు మాత్రం ఏమన్నా మనిషివి, నువ్వు వెళ్ళి నీళ్లు తాగి వస్తే ఎద్దు దప్పిక తీరినట్టేనా అంటూ ఎద్దును కాడి నుంచి విప్పి కాలువకేసి తీసుకుపోబోయాడు. బండివాడు సిగ్గుపడి, తప్పేలేండి, మీకెందుకు శ్రమ, నేనే ఎద్దుకు నీరు పెట్టి తెస్తాను అంటూ ఎద్దు తాళ్ళు తాను తీసుకున్నాడు. దాహంతో పాటు ఎద్దుకు ఆకలి కూడా ఉండవచ్చు, కాస్త గడ్డి కూడా మేపి మరీ తీసుకురా, నువ్వు వచ్చిందాకా నేను ఇక్కడే బండి చూస్తూ ఉంటాలే, భయం లేదు అన్నాడు పాపన్న. కొంతసేపటికి బండివాడు ఎద్దుతో సహా తిరిగి వచ్చి దాన్ని బండికి కట్టి అదిలించాడు. కానీ బండిని కదిలించడం ఎద్దుకు సాధ్యం కాలేదు. అది చూసి పాపన్న, 2 ఎడ్ల బండి మీద ఎక్కించేటంత సామాను ఈ లాగుడు బండి మీద వేశావు కదా, ఎద్దు ఎలా లాగుతుంది, సగం సరుకు ఇక్కడ దింపి మిగతాది చేర్చి 2వసారికి దించిన సరుకు తీసుకుపో, నేను ఇక్కడే కాపలా ఉంటాను అన్నాడు. మీరెవరో దేవుడల్లే సహాయంగా వచ్చారు, కానీ సామాన్లో కొంత దించడానికి వీల్లేదు, ఇంత సామాను ఎద్దు చేత లాగించి తీసుకుపోవాలి, అలా నియమం జరిగింది అన్నాడు బండివాడు. ఎంతగా ఉంది, అదే నియమం అని పాపన్నను అడిగితే దాని గురించి బండివాడు ఇలా చెప్పాడు. బండివాడి పేరు ఐతన్న. వాడు సామాన్ల బండి పెట్టుకొని దాన్ని ఎద్దు చేత లాగించి జీవనం చేస్తున్నాడు. ఎద్దును అమ్మేసి దానితో తానే సరుకు కొని బండిని తానే లాగుతూ సరుకును చేరవేసుకోవాలని వాడికి ఆలోచన వచ్చింది. పొరుగు గ్రామంలో ఉన్న శరభాద్రి గారనే ధనికుడికి ఐతన్న తన ఎద్దును అమ్మ చూపాడు. ఎంతకిస్తావన్నాడు శరభాద్రి. 100 రూపాయలకి ఇస్తానన్నాడు ఐతన్న. చీ పోరా, ఒక్క బస్తా ధాన్యం కూడా లాగలేని ఈ బక్క ఎద్దుకు 100 రూపాయలు ఎవడిస్తాడు అన్నాడు శరభాద్రి. అంత తీసేయకండి బాబు, ఇది లాగే బరువు ఏ ఎద్దు లాగలేదు, అలా కాని పక్షంలో నా ఎద్దును ఊరికే ఇచ్చేస్తాను అని ఐతన్న ప్రగల్భాలు పలికాడు. అయితే నేను కొంత సరుకు జాబితా ఇస్తాను, దాన్ని బస్తీలో ఫలాని షావుకారుకి ఇచ్చి ఆ సరుకంతా బండి మీద వేసి నీ ఎద్దు చేత మా ఇంటికి లాగించి తీసుకురా, నువ్వు అడిగినట్టు 100 రూపాయలు ఇచ్చి ఎద్దును కొంటాను అన్నాడు శరభాద్రి. బుద్ధి తక్కువ ఐతన్న అందుకు ఒప్పుకున్నాడు. జాబితా ప్రకారం సరుకు తీసుకుని బండికెత్తి ఎద్దును పూంచాడు. ఎద్దు లాగలేకపోయింది. బండి 2 మైళ్ళు పోవాలి. ఐతన్న 2 కూలి వాళ్ళని పావలా డబ్బులకు మాట్లాడి వాళ్ళ చేత బండి తోయించుకుంటూ వచ్చాడు. 1 మైలు వచ్చి వాళ్ళిద్దరూ ఇక మేము తొయ్యలేమని వెళ్ళిపోయారు. ఇంకో మైలు వెళితే గానీ శరభాద్రి గారి ఇల్లు రాదు. సామాను ఎద్దు చేత లాగించకపోతే శరభాద్రి ఎద్దును కొనడు సరికదా, కూలీ డబ్బులు కూడా ఇవ్వడు. ఈ సంగతులన్నీ వినేసరికి పాపన్నకు ఐతన్న మీద జాలి కలిగింది. తూలి ఏదో మాట అన్నావు కదా అని ఎద్దుని ఇలా చంపుకు తింటావా, నీకు కావాల్సింది ఎద్దును 100 రూపాయలకు అమ్మటమే కదా, ఆ 100 రూపాయలు నేను ఇస్తాను, నాకు ఎద్దునిచ్చి అన్నాడు అతను ఐతన్నతో. ఐతన్న కళ్ళు వెళ్ళబెట్టుకు చూస్తూ నోట మాట రాకుండానే పాపన్న ఇచ్చిన 100 రూపాయలు పుచ్చుకున్నాడు. పాపన్న ఎద్దును బండి నుంచి విప్పి మేతకు వదిలిపెట్టాడు. ఈ సరుకు శరభాద్రి గారింటికి ఎలా చేరుస్తావు, నేనేదైనా 2 ఎడ్ల బండి పంపుతాను, దాని మీద సామాను చేర్చి ఎద్దు దారిలోనే మంచి వెలకు అమ్ముడైందని శరభాద్రి గారితో చెప్పేయి, ఏ చిక్కు రాదు ఏమన్నాడు పాపన్న. అదంతా నేను తంటాలు పడతాలేండి, ఇవాళ నాకు తమ వంటి పుణ్యాత్ముడు దొరకడం నా అదృష్టం, మీ మేలు ఎన్నటికీ మర్చిపోను, ఇదిగో ఖాళీ బండి ఒకటే వస్తున్నది, దాని మీద సరుకు చేరుస్తాలేండి అన్నాడు ఐతన్న. పాపన్న ఎద్దును తోలుకొని తన దారిని తాను వెళ్ళాక ఐతన్న ఖాళీ బండిని నిలిపి తన బండి మీద ఉన్న సరుకంతా దాని మీద ఎక్కించి తన ఖాళీ బండిని తానే ఈడ్చుకుంటూ శరభాద్రి గారి ఇంటికి చేరుకున్నాడు. సామాను తెచ్చావు సరే, నీ ఎద్దేది అని శరభాద్రి అడిగాడు. ఆ ఎద్దును చూసిన వాళ్ళు ఎగరేసుకుపోరటండి, మీ సరుకులు వేసుకుని సగం దూరం వచ్చానో లేదో ఒక పెద్ద మనిషి ఎదురై, ఎవరిది ఎద్దు, ఇంత సామాను సునాయాసంగా లాగేస్తున్నదే అన్నారండి. తమకు 100 రూపాయలకు అమ్ముతానని ఒప్పుకున్నానని చెప్పానండి. మరో 5 రూపాయలు వేసి 105 రూపాయలకు ఆ ఎద్దును ఆయనే ఆపడంగానే కొనుక్కుపోయాడండి. మీ సరుకు చేరడానికి ఇంకో బండి కూడా ఆయన ఏర్పాటు చేసి మరీ వెళ్ళాడండి అన్నాడు ఐతన్న. శరభాద్రి ఆశ్చర్యపోయి,
ఎద్దును కొన్నవాడి పేరడిగాడు. ఆయన పేరు తనకు తెలియదని, ఎవరైనప్పటికీ ఎద్దు నాణ్యం బాగా తెలిసిన వాడని శరభాద్రిని కాస్త ఎత్తి పొడిచి అయితన్న సెలవు తీసుకున్నాడు. దాని విలువ తాను తెలుసుకోలేనందుకు శరభాద్రి నొచ్చుకున్నాడు. తర్వాత 3 నెలలకు సంక్రాంతి పండగ వచ్చింది. ఎద్దుల పందాలు జరిగాయి. 3 నెలల పాటు పాపన్న పోషణలో ఉన్న కారణంగా అతని ఎద్దు బాగా బలిసి పందెంలో ఆ చుట్టుపక్కల ఎద్దులన్నింటినీ ఓడించింది. పందాలు చూడటానికి వచ్చిన వారిలో శరభాద్రి, అయితన్న కూడా ఉన్నారు. అయితన్న శరభాద్రికి పాపన్నను గెలిచిన ఎద్దును చూపించి, ఎద్దు తడాక ఇప్పుడు కళ్ళారా చూశారుగా, అడుగు ఆయనే దాన్ని కొన్నవాడు అన్నాడు. శరభాద్రి పాపన్నను సమీపించి, ఈ ఎద్దును నేను కొందామనుకుంటుండగా మీరే కొనేశారు. నేను ఎద్దుగలవాడితో ఖండితంగా కొంటానని చెప్పకపోవడం నాది తప్పనుకోండి. ఇప్పటికైనా మీరు అమ్మే పక్షంలో కొంటాను అన్నాడు. కావాలంటే తీసుకోండి, నాకేమీ అభ్యంతరం లేదు అన్నాడు పాపన్న. శరభాద్రి ఆ ఎద్దును 150 రూపాయలు ఇచ్చి గర్వంగా తోలుకొని పోయాడు.